ఈనాడు పదే పదే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. మేమున్నప్పుడు గొప్ప గొప్ప విజయాలు సాధించినము, మీరు వచ్చిన తర్వాత ఈరోజు అన్ని పనులు ఆగిపోయినాయి అని. నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి నేను వివరించదలుచుకున్నా, ఈ వేదిక మీద నుంచి పాలమూరు బిడ్డలను ఆలోచించండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈనాడు ఈ జిల్లాలో ప్రధానంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు, ప్రారంభమైన ప్రాజెక్టులు ఏ ఒక్కటైనా గతంలో 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించిన ఆనాటి తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయినా పాలమూరు జిల్లాకు మంజూరు చేసిండా అని నేను సూటిగా సవాలు విసురుతున్నా. ఈనాడు ఈ జిల్లాలో కడుతున్న ప్రాజెక్టులు, నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిన ప్రాజెక్టులు భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, జూరాల కావచ్చు, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు,